చేయగలిగితే, ఒక్కసారి నెట్వర్క్ క్రియేట్ చేయగలిగితే అది మీకు చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ మనది బిజినెస్. ఈరోజు ఒక్కరికో ఇద్దరికో 10 మందికో జాయిన్ అయినప్పుడు మనకు చిన్న ఇన్కమ్, కానీ వాళ్ళు డూప్లికేట్ అయ్యి వాళ్ళ నుంచి 10 నుంచి 100, 100 నుంచి 1000, 1000 నుంచి 10,000 ఎప్పుడైతే మీ టీమ్ సైజ్ పెరుగుతుందో, ఎవరు ఏమి కొనుక్కున్నా మీ ఒక టర్న్ ఓవర్ అనేది పెరుగుతూనే ఉంటుంది. 10వ తారీఖు నాడు మీ యొక్క ఇన్కమ్ మీరు వద్దన్న లక్షల్లో వచ్చేస్తుంది. సో ఇక్కడ బిజినెస్ మైండ్ సెట్ ఒక లాంగ్ టర్మ్ పెట్టుకోవాలి. సో ఇది మన మైండ్ సెట్ ఉండాలి. ఇప్పుడు ముందు మైండ్ సెట్లో నుంచి మనం కన్వర్ట్ అవ్వాలి. ఎందుకంటే జాబ్ చేస్తూ ఈ బిజినెస్ చేస్తాం, జాబ్లో జాబ్ మైండ్ సెట్ ఉండాలి. ఇప్పుడు ఒక వ్యక్తి మామూలుగా బెగ్గింగ్ చేసే వ్యక్తి ఉన్నాడు. సో ఇలా మంచి సూటు బూట్ వేసుకొని వెళ్ళి బెగ్గింగ్ చేశారనుకోండి, ఎవరన్నా చేస్తారా? ధర్మం చేస్తారా? చేయరు. ఆయన ఆ బెగ్గింగ్ స్టైల్లోనే ఉండాలి. అర్థమవుతుందా? అంటే మనం ఏ ప్రొఫెషన్ ఎన్నుకుంటే ఆ ప్రొఫెషన్లో ఉండాలి. ఈరోజు ఈ ప్రొఫెషన్ ఏంటి అంటే డిగ్నిటీ. చాలా మీరు ఈ కంపెనీకి CEO, సో సార్ డ్రెస్ మార్చుకోండి సార్, సో మీరు వచ్చేటప్పుడు ఆ చెప్పులు మార్చుకోండి సార్, బెల్ట్ పెట్టుకొని రండి సార్, ఆ గుండీలు పెట్టుకోండి సార్, చెప్పే పరిస్థితి మనకు ఉండకూడదు. ఒక అప్లైన్ చూశారు, ఆయన ఎట్లున్నాడు, ఎస్ ఆయనతో పాటు నేను చేస్తున్నా కదా, నన్ను నేను మార్చుకోవాలా. సో అది మనం డిసైడ్ అవ్వాలి. బిజినెస్ ఓనర్ మీ స్వంత డిసిషన్ పైన మీరు బిజినెస్ చేస్తున్నారు. మరి మీరు మార్చుకోకపోతే నేను ఎట్లా పడితే అట్లా చేస్తా అని చెప్పేసి చెమటతోని మామూలుగా బట్టలతోని వెళ్ళి రోడ్డు మీద ఇంటికాడికి వెళ్ళి వాళ్ళ దగ్గర పేపర్ అడుకొని వాళ్ళ ప్లాన్ వాళ్ళని చెప్తే అసలు మన ₹1,00,000 వస్తుంది అనేది మనం నమ్ముతాడా? సో ఛాన్స్ లేదు. సో కాబట్టి బిజినెస్ మైండ్ సెట్లో మనం కొన్ని మార్చుకోవాలి. సో అవి మనకు కార్డినల్ రూల్స్ ఆయన విన్నింగ్ టీంలో మనకు చెప్తారు, అది లెంతీ అవుతుంది. సో బిజినెస్ మైండ్ సెట్. సో ఇప్పుడు చూద్దాం. సో లేబర్ మైండ్ సెట్ 1 day, సో జాబ్ మైండ్ సెట్ 1 month, బిజినెస్ మైండ్ సెట్ మినిమం 2 years, 2 సంవత్సరాల దాకా రూపాయి ఎక్స్పెక్ట్ చేయకండి. కంపెనీ 10వ తారీఖు నాడు మీరు వద్దన్న ఇచ్చేస్తారు మీరు చేసిన పనికి, కానీ మీరు ఎక్స్పెక్టేషన్ చేయకుండా మీ యొక్క ఫోకస్ ఏముండాలంటే టీమ్ గ్రో అవ్వాలి, డెప్త్లో వెళ్ళాలి, విడ్త్ ప్లాన్ చేసుకోవాలి, డెప్త్లో వెళ్ళాలి, మీటింగ్స్ ఎక్కడ ఉంటే అక్కడ అటెండ్ అవ్వాలి. సో ఇది మన యొక్క ప్లానింగ్ ఉండాలి. ఒక్కసారి మీకు క్రియేట్ అయిన తర్వాత మీకు వద్దన్న డబ్బులు వస్తూనే ఉంటాయి. సో 2 years మరి ఎట్లా పని చేయాలి? మరి ఎట్లా పడితే అట్లా చేయకూడదు. ఒక సిస్టమ్ అంటూ మనం క్రియేట్ చేసుకున్నాం, ఆ సిస్టమ్ని ఫాలో అవుతూ అందులో మనం పనిచేయాలి. సో ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, సో డిగ్రీ 3 సంవత్సరాలు, ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు. సో ఇక్కడ ఈ ఒక టైం మనం పిల్లలకి ఇస్తున్నామా లేదా? కానీ వీళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉంది? మళ్ళీ ఒక దగ్గరికి వెళ్ళి జాబ్ ఎత్తుకోవాలి. కానీ మీరు ఇక్కడ ఒక జాబ్ వచ్చిన వ్యక్తి చూడండి, 60 సంవత్సరాల కమిట్మెంట్, రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకుంటా, అమ్మ జాబ్ వచ్చింది, నా లైఫ్ సెట్ అయిపోయింది, 60 సంవత్సరాల దాకా అదే పని చేస్తూ ఉంటాడు, ఏ పని అయితే ఉన్నాడో అదే పనిలో ఉంటాడు, ఆయన మళ్ళీ ఒకటి ఆలోచన చేయడు. అండ్ బిజినెస్ లైఫ్ టైం కమిట్మెంట్. సో బిజినెస్ చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన లైఫ్ టైం కమిట్మెంట్. ఇప్పుడు ఒక బట్టల షాప్ పెట్టుకున్న వ్యక్తి నేను ఒక 50 సంవత్సరాలు నడిపి తీసేస్తాను కదా, లైఫ్ టైం ఆయన బ్రతికినంత కాలము ఆ యొక్క పని చేస్తూనే ఉండాలి. అది లైఫ్ టైం. ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, బట్టల షాప్ నడుపుతూనే ఉండాలి ఆయన జీవించినంత కాలం. ఆయనకు ఎప్పుడైతే ఆయన సపోర్ట్ చేయదో, బాడీ సపోర్ట్ చేయదో, అప్పుడు బట్టల షాపు తీసేయాలి, ఆయన ఇంట్లో పడుకోవాలి. అర్థమవుతుందా? అక్కడి వరకు మనం కష్టపడుతూనే ఉంటాం. సో అలాంటిది బిజినెస్ లైఫ్ టైం కమిట్మెంట్. ఇలాంటి వాటిలలో మనం కమిట్మెంట్ ఇచ్చినప్పుడు, సో వెస్టేజ్లో ఒక 2 years కమిట్మెంట్ ఇవ్వలేమా? హార్డ్ వర్క్, చాలా హార్డ్ వర్క్ చేస్తే కనుక మనము 100% అవుతాం. సో ఈ కమిట్మెంట్లో భాగంగా ప్రతి నెల మీరు 160 PV కోర్ని మీరు ప్లాన్ చేయండి. సార్ వెస్టేజ్లో జాయిన్ అయినాం, ఫ్రీ బిజినెస్ ఆపర్చునిటీ, ఎంతైనా కొనుక్కోవచ్చు. అది ఎవరికి? కస్టమర్స్కి, లీడర్స్ కాదు, బిజినెస్ చేసే వ్యక్తికి కాదు. కిరాణం షాప్లోకి వెళ్ళి నేను ప్రోడక్ట్ కొనుక్కుంటా, ఒక సబ్బు కొనుక్కుంటా, కానీ కిరాణం షాప్ అమ్మే వ్యక్తి ఒక సబ్బు అమ్మడు, ఒక సబ్బు పెట్టుకొని కిరాణం షాప్ ఓపెన్ చేయడు. సార్ ఒక బట్టల షాప్ పెట్టుకునే వ్యక్తి ఒక చీర పెట్టి నేను బట్టల షాప్ పెట్టినా అన్నాడు,